వైసీపీ పాలనలో విధి నిర్వహణ కరెక్ట్గా చేస్తూ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ గొడవలు జరగకుండా మాత్రం గొడవలు జరగకుండా చూసిన లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా చూసిన సీనియర్ ఆఫీసర్స్ అందరినీ వీళ్ళు అధికారంలోకి రాగానే ఎలక్షన్ కూడా రాగానే కూడా ఎలక్షన్ కమిషన్ సహాయంతో బదిలీలు చేశారు, తర్వాత మార్చేశారు. తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చాక కాలకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళనందరినీ బదిలీలు చేసేసారు. కొంతమందికి అసలు పోస్టింగ్లు ఇవ్వలేదు, కక్ష తీర్చుకున్నారు. పూలగుచ్చం ఇస్తే తీసుకోకుండా ఉండటం అన్నది ఒక పోటీ కింద అయిపోయింది అనమాట. గ్రేట్ అయిపోయింది. ఏది మన బ్యూరోక్రాట్స్ని ఎంత అవమానిస్తే ఆ లీడర్ అంత గొప్ప, ఆ పోటీలో చేశారు. ఇప్పుడేమో శాంతి బాధ్యతలు మొత్తం కొరవడిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తే జనాలని కాపాడాల్సిన పోలీసుల్ని కాపాడేది ఎవరు అన్నది అర్థం కావట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే మొన్న ఒకడు విశాఖపట్నంలోనూ ఎక్కడో డ్రగ్స్ మద్యం మత్తులో పోలీస్ చేయి ఇరగొట్టాడు. ఇంకోసారి ఏదో ఏటీఎంకి వెళ్తే ఇంకొక చోట తలబోలు కొట్టారు. మొన్న ఎవరినో ఇలాగే కొడితే హోంమంత్రి అనిత గారు కూడా వెళ్ళి పరామర్శించి వచ్చారు. తాజాగా నిన్న మళ్ళీ విశాఖపట్నంలో అమ్మనాభూతులు తిడుతూ పోలీసుల మీదకి ఎగబడుతున్నారు. ఆ వీడియో వైరల్ అవుతుంది, మీరు కూడా చూడొచ్చు. సో ఇంత అద్భుతంగా ఇది చేయటానికి మాత్రం, లా అండ్ ఆర్డర్ పరిస్థితి రావడానికి మాత్రం కాలకూటమి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పనుల వల్ల లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతినింది. కానీ ఇది వాళ్ళు చూపించేది, నిన్న అనుకున్నాం కదా మనము, అది ప్రజలందరికీ ఒక లెసన్ లాగానే తీసుకోవాలి. ఫ్యూచర్లో శాంతి భద్రతలు బాగుండాలంటే ఇప్పుడు ఆపోజిట్లో ఉన్న వాళ్ళందరూ పోవాలి. సో ఆ యజ్ఞంలో భాగంగా వీళ్ళు చేస్తున్నారు అనుకోవాలి మనం, అంతే.